500 సంవత్సరాల భయంకరమైన ఇది మనం ప్రపంచానికి అంత దగ్గరలో ఉన్నామని ఒక సూచన. ఆ యొక్క ప్రపంచంలోనే మంచి నీరు, స్వచ్ఛమైన నీరు కలిగిన సముద్రం అది గల్లియా సముద్రం. ఏ సముద్రం అది? గల్లియా సముద్రంలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించడం కదా. ఆ ప్రపంచంలోనే స్వచ్ఛమైన నీరు కలిగిన ఆ ప్రదేశము, తక్కువ లోతు కలిగిన ప్రదేశము, ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన ప్రదేశమే ఈ దినమున రక్తముతో నిండిపోయింది. ఆ సముద్రం అంతా కూడా ఇప్పుడు రక్తముతో నిండిపోయింది. అదేంటి రక్తంతో నిండిపోయింది? చేపలన్నీ చచ్చిపోయా అని అనుకుంటారు కదా. చేపలన్నీ చచ్చిపోతే అది రక్తంగా మారుతుంది అనుకుంటారండి. ఒక వాక్యం చెప్తాను. ప్రకటన 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం అంటారు. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ఇక్కడ ప్రకటన గ్రంథం 16 మనం చదువుకున్న విషయం. నేను జస్ట్ 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడను. ఇక్కడ 2వ దూత పరలోక రాజ్యంలో ఈ యొక్క దర్శనాల గురించి దేవుడు ఎవరికి చూపించాడు? యోహానుకు చూపించాడు. యోహానుకు చూపించాడు కదా. యోహాను చూసినప్పుడు యోహానికి దేవుడు కొన్ని చూపించాడు. ఏంటి? 7 ఆత్మలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 బోర్లు, ఇవన్నీ చూపించారు కదా ప్రభు. ఇవన్నీ చూసినప్పుడు ఇందులో మనము ఒక విషయం గురించి మనం తెలియజేస్తాను. ఏంటంటే ఆయన ఎన్నో ఏ దూత? 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా పీనుగ రక్తం, ఆయన పీనుగ రక్తం అంటే ఎర్రగా అయిపోయింది. సముద్రంలో వేశాడు. ఎక్కడ వేసాడంట దేవుడు? సరే, ఆత్మ 2వ దూత ఎక్కడ వేసాడంట? సముద్రంలో ఆ పాత్రను ఇలా కుమ్మరించాడంట. పాత్రలో ఇలా కుమ్మరించగా ఆ సముద్రం అంతా ఏమైపోయింది? ఎర్రగా అయిపోయింది. మరి అది అప్పుడు నెరవేరిందా లేదా? నెరవేరిందా? జరుగుతుందా? ఇది 5 రోజుల క్రితం జరిగింది. ఇది మనము ఈ విషయ జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము చాలా కఠినమైనది. అంత్యదినం దగ్గరగా ఉన్నామని తెలియజేసే గ్రంథం ఇది. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నెరవేరింది. ఆ సముద్రము గల్లియా ప్రాంతంలో ఉన్న గల్లియా సముద్రం ఏమైంది? ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు ఎర్రగా మారిపోయిందంటే అక్కడ ఏం జరిగిందని మనం ఊహించుండొచ్చు. దాని మీద రెండవ పాత్ర కుమ్మరించబడిందనే ఒక సూచన కూడా కనబడుతుంది. ఇది అవ్వచ్చు. దీనికోసం ఇంకా రీసెర్చ్ చేయాలి, కొన్ని అనాలిసిస్ చేయాలి. నేను కూడా కొన్ని అబ్జర్వ్ చేసి ఏదైనా ఉంటే వీలైతే నేను దీనికోసం కొద్దిగా అనాలిసిస్ చేసి నిజంగా ఇది దేవుని యొక్క పాత్ర కుమ్మరించడం వల్ల జరిగిందా, లేకపోతే ఏదైనా పరిస్థితి జరిగిందన్న విషయాలు గమనించాలి. కానీ జాగ్రత్తగా గమనించండి, మనము ప్రపంచం అంతానికి దగ్గరలో ఉన్నాము. ఒకవేళ నిజంగానే పరిశుద్ధ దేవుని యొక్క దూత ఆ యొక్క సముద్రంలో కుమ్మరించిన